అజయ్ గారు విద్యా సంస్థలు పెట్టి చాలా విద్యాదానం చేస్తూ చాలా మందికి అనేక మందికి సేవలను మరి అందిస్తున్నటువంటి వ్యక్తిగత శక్తి ఆయన. కాబట్టి సేవా మార్గంలో చాలా ముందున్నటువంటి ఒక వ్యక్తి కాబట్టే ఆయన అయితే ఈ టీచర్లకు వాళ్ళ సమస్యలపైన న్యాయం చేయగలుగుతారు, సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అనే ఉద్దేశంతోనే వారిని మరి పోటీ చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. అలాగే గోదావరి మరి అంజిరెడ్డి గారి యొక్క ఏదైతే అంజిరెడ్డి గారు గోదావరి జిల్లా అధ్యక్షురాలు యొక్క మరి వారి యొక్క భర్త అయినటువంటి అంజిరెడ్డి గారు చాలా సేవా కార్యక్రమంలో వారు ఉన్నారు. పరిశ్రమల ద్వారా ఆ యొక్క ఉపాధికి లేనటువంటి వాళ్ళకు ఉపాధి అనేక మందికి చూపించి చాలా సేవలు అందించి పేదవాళ్ళను మరి ఆదుకున్నటువంటి ఆయన కూడా వ్యక్తి ఆయన శక్తిగా మరి ఆయన కూడా ప్రశంసలు పొందడం జరిగింది. సేవా మార్గంలో ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది. అందుకోసం ఆయనకు సపరేట్ గా వారికి డాక్టర్ అనే పేరు కూడా అభినందించి చేయడం జరిగింది. ఇలాంటి యొక్క కార్యక్రమంలో మరి మంచి వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే నేను విమర్శించడం లేదు కానీ వీళ్ళకు మాత్రం సాగురాలని నేను చెప్పడం జరుగుతోంది. కాబట్టి విజ్ఞులైనటువంటి పట్టభద్రులు మన ఉపాధ్యాయులు అందరూ కూడా మరి మీరు మంచి వ్యక్తులు. ఈరోజు డబ్ల్యూఎన్ సర్కార్ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్గంలో మరి ఒక క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ పెద్దలు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఏదైనా సమస్యలు ఉన్నా తీర్చగలిగేటువంటి వ్యక్తులు, దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కనుక అలాగే స్థానికమైనటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు కూడా ప్రజల్లో ఉండి చాలా సమస్యలపైన పోరాటం చేస్తున్నాం. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారి నేతృత్వంలో జరిగినాయి కనుక మీరు దృష్టి పెట్టి ఈ యొక్క వ్యక్తులను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.